సో ముందుగా కంగ్రాచులేషన్స్ సార్. మీ స్టూడెంట్స్ చాలా మంది సెలెక్ట్ అయ్యారని చెప్పి మేము విన్నాము. అవునండి. హార్ట్‌ఫుల్లీ కంగ్రాచులేషన్స్ మా థ్యాంక్ అందరి యూ అండి. తరపున. థ్యాంక్ యూ. సార్ మీ స్ట్రాటజీ ఏంటి అసలు? ఇంతమంది స్టూడెంట్లు సెలెక్ట్ అవ్వడానికి మీరు ఇచ్చేటువంటి స్ట్రాటజీ ఏంది అసలు ఫస్ట్? నేనిచ్చిన స్ట్రాటజీ కన్నా వాళ్ళ కష్టం చాలా ఎక్కువ ఉన్నదండి. అది కూడా దానికి కూడా యూ హ్యావ్ టు గివ్ ద క్రెడిట్. ఎందుకంటే ఏం చదవాలో నేను చెప్తాను, కానీ చదివేది మాత్రం వాళ్ళే అండి. ఏం చదవాలో చెప్తాను, ఎలా చదవాలో చెప్తాను, ఎప్పుడు చదవాలో చెప్తాను, వాట్, వెన్, వేర్, హూ, వై, హౌ అనేటువంటి క్లారిటీ ఇస్తాను. ఇచ్చిన తర్వాత దాన్ని ఎవరైతే 100% ఎగ్జిక్యూట్ చేస్తారో మన సోనీలాగా, ఎవరైతే వాళ్ళు ఫోకస్డ్గా ఉంటారో, ఇప్పుడు చాలామందికి ఏంటి అంటే అండి జాబ్ సాధించాలనేటువంటి బర్నింగ్ ఫైర్ అందరికీ ఉంటుంది. కానీ ఎగ్జిక్యూషన్ దగ్గరికి వచ్చేసరికి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కావచ్చు, ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ కావచ్చు. ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ అంటే వీళ్ళు ఇంట్రెస్ట్ తగ్గిపోవడం, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, లేకపోతే వాళ్ళకి ఎంకరేజ్మెంట్ లేకపోవడం, ఇవో రకరకాల సమస్యలండి. దానివల్ల ఏంటంటే ఈ ఫైర్ మీద నీళ్లు చల్లినట్టు అయిపోతుంది, డిస్ట్రాక్ట్ అయిపోతారు. నా దగ్గర 100 మంది స్టూడెంట్స్ ఉన్నారంటే ఆ 100 మంది స్టూడెంట్స్లో ఖచ్చితంగా మనకి 10% సక్సెస్ ఉందండి. 10% సక్సెస్ మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో 10% సక్సెస్ ఈజ్ నాట్ ఏ జోక్. అయితే దీన్ని ఇంకా పెంచాలండి. ఇప్పుడు 500 మంది ఉన్నారంటే 500లో 50 ఉద్యోగాలు వస్తున్నాయి. ఒక ఇన్స్టిట్యూట్ నుంచి ఒక ఉద్యోగం రావడమే గొప్ప అనుకునేటువంటి ఈ సమయంలో 50 ఉద్యోగాలు రావడం అంటే చాలా గొప్ప. కానీ ఈ 50 మందికి 450 మందికి మధ్య ఉన్నటువంటి తేడా ఏంటి? వీళ్ళకి పాఠం అదే చెప్పాను, వీళ్ళకి పాఠం అదే చెప్పాను. సో నా స్ట్రాటజీ ఎలాగో ఈ 50 మందికి వర్కౌట్ అయిందంటే వీళ్ళకి వర్కౌట్ అవ్వాలి. అంటే ఇక్కడ ఏది ప్లే చేసింది? నా స్ట్రాటజీతో పాటు ఇండివిజువల్ హార్డ్ వర్క్ అండ్ స్మార్ట్ వర్క్ అనేటువంటిది బాగా ప్లే చేసిందండి. ఇకపోతే స్ట్రాటజీ దగ్గరికి వచ్చేసరికి అందరూ కూడా ఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్ అయినా సరే ఇప్పుడు ఇంత ఫీజు అని చెప్పిన తర్వాత వాళ్ళు 5,000 కట్టినా మేము జాయిన్ చేసుకుంటా ఉంటారు, 10,000 కట్టినా జాయిన్ చేసుకుంటా ఉంటారు. నేను అలా కాదండి. నా క్వాలిటీని మెయింటైన్ చేయాలి అంటే నాకు సర్టెన్ అమౌంట్ ఈజ్ రిక్వైర్డ్ అండి. అది నేను క్లియర్గా తీసుకుంటాను. రెండోది, వీళ్ళకి పెట్టవలసినటువంటి ఎఫర్ట్, నేను సిలబస్ కంప్లీట్ చేయడం మీద ఫోకస్ చేయడం కదండి, అది ఎలాగా ఉంటుంది. కానీ సిలబస్ని ఇంపాక్టివ్గా వాళ్ళకి చాలా ఇంపాక్ట్ ఉండాలి వాళ్ళ బ్రెయిన్లో. నేను ఒక్కసారి పాఠం చెప్పానంటే వాళ్ళకి 10 సార్లు చదువుకున్నట్టు ఉండాలి, ఇంక బ్రెయిన్లో గుర్తుండిపోవాలి. మీకు ఇప్పటికీ కూడా మీరు చిన్నప్పుడు చదువుకున్నటువంటి కొంతమంది టీచర్లు కానీ, జూనియర్ లెక్చరర్స్ కానీ, డిగ్రీ లెక్చరర్స్ కానీ వాళ్ళ పాఠాలు ఈ రోజుకి మీకు గుర్తుంటాయి. అవును సార్. వాళ్ళు చెప్పినవి అలా బ్రెయిన్లో ప్రింట్ అయిపోతాయండి. అంటే ఒక 10 మంది టీచర్లు చెప్పినప్పుడు ఒకరు చెప్తుందే మనకి ఎందుకు అర్థమవుతుంది, అదే ఎందుకు ఇంపాక్ట్ ఉంటుంది అంటే దెర్ ఈజ్ ఎ డిఫరెన్స్ ఇన్ టీచింగ్ ఆల్సో. ఆ ఇంపాక్ట్ కలిగించడంలో కూడా తేడా ఉందండి. అందులో ఏమాత్రం కూడా నేను వెనక్కాను ఆ విషయంలో. అంటారు తింటే గారెలు తినాలి లేకపోతే భారతం వినాలని. ఇప్పుడు వింటే మేజర్ సార్ క్లాసులు వినాలి అనేటువంటి టాక్ తీసుకురాగలిగాను. కారణం ఏంటి అంటే వాళ్ళకి ఆ ఇంపాక్ట్ ఉంటుందండి. ఇది నా సక్సెస్కి ప్రధానమైనటువంటి కారణం.